సో అంటే అనంతరాములు గారు మరణించిన తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చారా? వృత్తిరీత్యా మీరు డాక్టరు. వృత్తిరీత్యా నేను డాక్టర్ని. చాలా తర్వాత అంటే మీరు వైద్య వృత్తిలో కూడా మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. తర్వాత అది వదిలి మీరు రాజకీయాల్లోకి రావడం ఎలా సంభవించింది? మా అన్నయ్య 1980లో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యారు. నేను 80 నుంచి 82 దాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఈఎన్టీ స్పెషలైజేషన్ చేస్తూ ఉన్నాను, విద్యార్థిగా ఉన్నాను. అయితే మా కుటుంబంలో మేము 6 బ్రదర్స్ కూడా ఒకే మాట మీద ఉంటాం. అందరం కలిసి మా అన్నయ్య రాజకీయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చాం. ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే మా అన్నయ్య కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నాడని మీకు చెప్పాను. ఆయన 78లో ఎన్నికలు జరిగిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పుడు మా అందరిని పిలిచాడు. మేమందరం నేను చదువుకుంటున్నాం. మరి ఏం చేయాలని నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఇప్పుడు ఏ రకమైన కార్యక్రమం చేయాలని మమ్మల్ని అడిగినప్పుడు మేము 6 కూడా మయూరు హోటల్ అని ఒకటి ఖమ్మంలో, ఆ హోటల్లో మీటింగ్ పెట్టుకొని మేము 5 బ్రదర్స్ అంటే మా అన్నయ్యతో 6 మేమందరం కూడా ఒకే మాట నేను మా అన్నయ్యకి చెప్పడం జరిగింది. మాకు అప్పటికి ఒక 10 ఎకరాలు భూమి ఉంది, వ్యవసాయ భూమి. మేము చెప్పాం ఈ వ్యవసాయ భూమిలో మాకు భాగం వద్దు, ఆ 10 ఎకరాల్లో వచ్చే పంట అంతా నువ్వు ఉపయోగించుకొని రాజకీయాలు చేయి. ఒకవేళ పంటతో సరిపోతే ఆ 10 ఎకరాలు అమ్మేసి రాజకీయం చేసి నువ్వు రాజకీయంలో రా, మేము ఈ ఉద్యోగాల్లో ఉండి మీకు సపోర్ట్గా ఉంటాము. ఎందుకంటే మా అందరి ఆలోచన ఒకటే, ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకుని రావాలా. మరి అందరం ఒకేసారి రాజకీయంలోకి వచ్చి చేస్తే ఆ ఆర్థిక స్తోమత కానీ ఆ పరిస్థితులు కానీ అప్పుడు లేవు. కాబట్టి మా అన్నయ్యని ఆ రకంగా మీరు రాజకీయంలో కొనసాగించండి అని చెప్పాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా ఆలోచన విధానాన్ని 100కి 100 పాళ్ళు మా అన్నయ్య ఎంపీ అయిన తర్వాత చేయటమే కాకుండా నిరంతరం మా అందరితోని సంప్రదింపులు చేస్తూ ఉండేవాడు. ఈ రకంగా ఉంది, ఏం చేయాలి ఏదంటే మేము వారికి చిన్న సలహాదారులుగా మాత్రమే ఉండేవాళ్ళం. అనుకోని పరిస్థితుల్లో అయితే అంతకుముందు నేను ఒక ఉద్యోగమే కాకుండా నేను హెచ్ఎస్సి చదివేటప్పుడు మా స్కూల్లో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేసి వైరాలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. మెడికల్ కాలేజెస్కి వచ్చినప్పుడు పీజీగా ఉన్నప్పుడు కాలేజీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఒక్క గాంధీ మెడికల్ కాలేజీ ప్రెసిడెంటే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ 8 మెడికల్ కాలేజెస్కి ఒక స్టేట్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఉంది, దానికి పోటీ చేసి రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఇది చదువుతూనే ఈ సమాజంలో మన పనితో పాటు ఇతరుల పని కూడా మనం చేయాలనే ఆలోచనతో ఆ పని చేసాము. అంతేకాకుండా ఆ విద్యార్థి దశలో ఉన్నప్పుడే మేము ఒక దళితులకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్సీ విద్యార్థులు యువకుల సంఘం అని ఒకటి పెట్టి దాని తరపున అప్పుడు సంజయ్ గాంధీ గారిని ఇక్కడ మీటింగ్ పెట్టాలా అనేటటువంటి కార్యక్రమం చేసి ఆ మీటింగ్కి అప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని అడిగితే వారు 10,000 రూపాయలు ఖర్చులకు ముందు మాకు ఇచ్చారు. ఆ మీటింగ్ అరేంజ్ చేసే స్థితి వచ్చే లోపలనే సంజయ్ గాంధీ గారు చనిపోయారు కాబట్టి మీటింగ్ రాలేదు. ఆ రకంగా అది చేస్తూ నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉండి హాస్టల్ పిల్లలకి మెచ్చార్జీలు పెంచడానికి, స్కాలర్షిప్లు పెంచడానికి ఉద్యమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఆ రోజున సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా కాకి మాధవరావు గారు, దాని తర్వాత మాధవరావు గారు చీఫ్ సెక్రటరీ అయ్యారు. అదే టైంలో ఎస్ఆర్ శంకరన్ గారని ఆయన సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు అండదండలతోని మొత్తం అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెంగళరావు గారు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కాలేజీ హాస్టల్స్ అన్నీ రద్దు చేశారు. దానివల్ల చదువుకోవటం ఇబ్బంది అవుతుందనే ఉద్యమానికి నేను నాయకత్వం వహించి అప్పుడు జగజీవన్ రామ్ గారు హైదరాబాద్ వస్తే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని నాకు డైరెక్టర్ మాధవరావు గారు శంకరన్ గారిని కల్పిస్తే నేను వారితో మాట్లాడిన తర్వాత జగజీవన్ రావు గారు వెంగళరావుతో మాట్లాడి కాలేజీ హాస్టల్స్ని
స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్స్గా మార్పు చేసి మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం కల్పించారు. ఆ రకంగా మేము ఆ రోజున హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి పెద్ద ఎత్తున కృషి చేసాం. అంతేకాకుండా ఎమర్జెన్సీలో మొత్తం సోషల్ వెల్ఫేర్ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషను ప్రొఫెషనల్ కాలేజెస్ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్లో చదివే పిల్లలు ఒక్కసారి కంటే 2 సార్లు కంటే ఎక్కువసారి ఫెయిల్ అయితే ఆ కోర్సులో మొత్తం స్కాలర్షిప్ బంద్ చేస్తామని అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. దానివల్ల ఎంతోమంది 2 సార్లు కంటే ఎక్కువ ఫెయిల్ అవుతారు. 5 సంవత్సరాల కోర్సు, 4 సంవత్సరాల కోర్సు, 3 సంవత్సరాల కోర్సు. అందువల్ల మధ్యంతరంగా డ్రాప్అవుట్స్ కావటం, అసలు ఈ చదువుకోవటం అనేది వీళ్ళకి ఈ స్కాలర్షిప్లు ఇచ్చి చదివించడం వల్ల లాభం లేని పరిస్థితి వస్తే అప్పుడు మేము ఢిల్లీ వెళ్ళి మొత్తం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తరపున ఒక 20 మంది ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ చింతామోహన్ గారని ఆ రోజు ఎంబీబీఎస్ నాతో పాటు చదివారు, ఆయన ఒక 20 మంది మేము అందరం కలిసి ఆ యూనియన్కి కూడా నేనే స్టేట్ ప్రెసిడెంట్ అందరం వెళ్ళి అప్పుడు ఇందిరాగాంధీ గారిని కలిసి మెల్కోటి గారు అని ఒక ఎంపీ గారు ఉండేవారు, వారి సహాయంతో ఇందిరాగాంధీని కలిసి ఆమెతో అప్పుడున్న సోషల్ వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడించి మళ్ళీ పాతగా ఏ రకంగా అయితే ఆ కోర్స్ అయ్యేంత వరకు స్కాలర్షిప్ ఇస్తారో ఆ రకంగా దాంట్లో మార్పు చేయించడం జరిగింది. ఆ కార్యక్రమాలు చేస్తూ వచ్చి మా అన్న ఎంపీ అయ్యాడు కాబట్టి నేను కూడా రాజకీయంలో కాకుండా అన్నయ్యకి సపోర్ట్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో మా బ్రదర్స్ అంతా చదువుకోవటం, మేము 6 బ్రదర్స్లో 4 డాక్టర్లు, మా బట్టి ఎంఏ పాలిటిక్స్, మా పెద్దన్నయ్య ఎంఏ పాలిటిక్స్, మా తమ్ముడు ఎంఏ పాలిటిక్స్, తక్కిన వాళ్ళందరూ డాక్టర్స్ ఉంది. ఆ వృత్తిలో చేరి ఉద్యోగంలో పోయాం. కానీ అనుకోని విధంగా అన్నయ్య చనిపోవటం వల్ల నేను కూడా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ మా అన్నయ్య ఎంపీ ఉన్నప్పుడు మేము అందరం బయట ఉన్నాము, నేను ఎంపీగా మళ్ళీ అన్నయ్య స్థానంలో పోటీ చేసి ఆయన వదిలిపెట్టినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాను. అంటే మా ఆలోచన అంతా ఈ సమాజంలో మార్పు రావాలా, మనకి పదవులు రావటం ఎంత ముఖ్యమో ప్రజలకందరికీ లాభం జరగటం కూడా అంతే ముఖ్యం. అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా అనేటటువంటి ఆలోచనే తప్ప మేము బాగుండాలా అందరూ బయట ఉండాలనేటటువంటి ఆలోచన కాకుండా చేయటంలో భాగంగా ఇది జరిగింది. నేను ఎంపీగా అయిపోయిన తర్వాత మరి మా కుటుంబంలో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కావాలని మా తమ్ముడిని డాక్టర్ కాకుండా ఎంఏ పాలిటిక్స్ పంపించాం. ఆయన 2 సార్లు ఈ సివిల్ సర్వీస్కి రాసినప్పుడు అవి రాలేదు, రిటర్న్లో వచ్చింది కానీ ఓరల్స్లో రాలేదు. అందువల్ల మరి అయితే సివిల్ సర్వీస్ వల్ల సమాజంలో కొంత మార్పు తేవచ్చు, లేకపోతే రాజకీయాల ద్వారా అయినా చేయొచ్చు. ఇది అంబేద్కర్ గారే చెప్పారు, మీరు ఉద్యోగాలకు పోవాలంటే ఐఏఎస్ ఐపీఎస్లో పోతే కొంత సేవ చేయొచ్చు, లేకపోతే సమాజంలో పూర్తి సమూలమైన మార్పు తేవాలంటే రాజకీయాల్లో పోవాలని చెప్పారు. అందుకని మా తమ్ముని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ముందు ఎమ్మెల్సీ, దాని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మా ప్రాథమిక ఆలోచన, ముఖ్యమైన ఆలోచన అంతా, మా కమిట్మెంట్ అంతా ఈ సమాజంలో మార్పు తీసుకొని రావాలి. సమాజం బాగుపడే దాంట్లో మేము కూడా బాగుపడతాం, కానీ మేము బాగుపడటం ద్వారా సమాజం బాగుపడుద్ది అనేటటువంటి ఆలోచన మాకు లేదు, అది మంచిది కూడా కాదు.